నమస్తే అండి. మనం ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం సంబంధించి గత ఎన్నికల్లో అంటే సినీ హీరో తమిళ సినీ హీరో విజయ్ గారు కరూర్ అనే ప్రాంతంలో నిర్వహించినటువంటి సభలో సుమారుగా 48 మంది తొక్కిసలాటలో బలయ్యారని, వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్టు, అలా ఇవ్వడం కుదరదని హైకోర్టు తీర్పు ఇచ్చినట్టు, ఆ తీర్పుపై మన గౌరవనీయమైనటువంటి సుప్రీంకోర్టు వారు స్టే ఇచ్చినట్టు మనకు వార్తలు వచ్చాయి. దీనిపై ఒకసారి మనం మాట్లాడుకుందాం. విజయ్ గారి సభలో తొక్కిసలాట జరగడం నిజం, తొక్కిసలాటలో మరణించింది నిజం. దానికి ఎవరు బాధ్యులు? ప్రజల బాధ్యులండి? డిఎంకే బాధ్యుల, ఏడీఎంకే బాధ్యత? ఎవరు బాధ్యులు? ఇప్పుడు అంత భారీ సభ జరుగుతుందన్న విషయం ప్రజలకు తెలుసు. తొక్కిసలాట జరిగితే మరణిస్తామన్న విషయం తెలుసు. మరి ఎందుకు వెళ్ళారు? ఊరికినే ఎవరు వెళ్ళరండి సభలకి. ఏదో ఒక నాయకుడు పట్టుబడితేనో ఒక గ్రూప్లో ఉండి ఒక పథకం ప్రకారంగా వెళ్తారు చాలామంది. ఒకవేళ ఎవరైనా తటస్థమైన పౌరులు వెళ్ళినా వెనక్కగా ఉంటారు, ముందుకు వెళ్ళరు. ఈ ఒక మోటివ్తో వెళ్ళిన వాళ్ళే ముందు వరుసలో కూర్చుంటారు. ఏ సభ అయినా సరే, ఏ రాజకీయ సభ అయినా సరే, కార్యకర్తలు ఏమైనా ఉండే, అభిమానులు ఏమైనా ఉండే, ఒక పథకం ప్రకారంగా మోటివ్గా ఉన్నటువంటి, ఒక వ్యూహాత్మకంగా ఉన్నటువంటి గ్రూపుల్లో ఉన్నవాళ్ళే ముందుంటారు. సరే, ఏదో కారణం తొక్కిసలాట జరిగింది. అందుకు ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుందండి? ప్రభుత్వానికి ఎందుకు సంబంధం? సరే, మరణించడం అన్నది బాధాకరమైన విషయం. అప్పుడు ఏం చేయాలి? గవర్నమెంట్ వారికి ఆ కుటుంబంలో పెద్దలు చనిపోతే పెద్దలకి, పిల్లలు చనిపోతే పిల్లలకి ఏదో నష్టపరిహారం ఎలాగో ఇస్తుంది. రకరకాల పథకాలతోటి ఏదో ఇల్లు లేని వారికి ఇంకో రకంగానో ఇచ్చి వారికి ఏదో కొంత ఉపశమన చర్యలు తీసుకుంటుంది ఏ గవర్నమెంట్ అయినా సరే. సరే, గత గవర్నమెంట్ తీసుకుందో లేదో మనకు తెలియదు. విజయ్ గారు ఎలాగో అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆయన ఏం చేయాలంటే, వారికి మనకు చెప్తూ ఉంటారు కదా కొంతమంది పెద్దలు, నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ప్రజలకు ఉపాధి కల్పించాలని. ఏమంటే నైపుణ్యాభివృద్ధి సంస్థ లేదా మీ రాష్ట్రంలో? తమిళనాడులో బీసీ కార్పొరేషన్ లేదా? ఎస్సీ కార్పొరేషన్ లేదా? లేదా వేరు వేరు కులాలకు వారికి కార్పొరేషన్ లేవా? ఆ కార్పొరేషన్ ద్వారా మీకు వారు ఏ వృత్తులు అయితే చేసుకున్నారో ఆయా వృత్తులకు సంబంధించినటువంటి మెటీరియల్ను, షాపులను, లేదో ఏదైనటువంటి యంత్రాంగాన్ని, ఉపాధి అవకాశాలను ఒక 5, 6, 10 లక్షల రూపాయల్లో మీరు ఇవ్వలేరా? ఉద్యోగాలు ఇచ్చేస్తారా? దయించి ఇంకో రకంగా భావించొద్దు. ఒక ఉద్యోగం కోసం ఏ రాష్ట్రంలోనూ ఉండే, అది కేంద్రపాలిత ప్రాంతంలో ఉండే, ఒక ఉద్యోగం కోసం కొన్ని లక్షల మంది అహర్నిశలు కష్టపడి చదువుకొని టైంకి వెళ్ళి తిని తినక పరీక్షలు రాసి ఆ ఆశగా ఆ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక ధీమా, ఒక వెసులుబాటు, ఒక సంపద, ఇవన్నీ ఉంటాయి. ఆ ఉద్యోగం కోసం అంతమంది లక్షల మంది పోటీ పడినప్పుడు ఎటువంటి రిజర్వేషన్లు కానీ, ఎటువంటి మెరిట్ ప్రాతిపదికను కానీ, నైపుణ్యాలు కానీ చూడకుండా, ఎటువంటి క్యూ లైన్ కానీ చూడకుండా మీరు దొడ్డిదావులు ఉద్యోగం ఇచ్చేస్తారా? ఇదేంటండి? మీరేదో పెద్ద సమున్నతమైనటువంటి వ్యక్తి అనుకున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి దరిద్రాలన్నీ తీరిపోతాయి తమిళనాడుకి అనుకుంటున్నాం. ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు రకరకాలుగా భ్రష్టు పట్టించేస్తున్నారు అనుకుంటే మీరు కొత్త పందాకి తెరదీశారు విజయ్ గారు. ఇప్పుడు మనకి గతంలో హైదరాబాద్లో మన సినీ హీరో అల్లు అర్జున్ గారు ఒక సినిమా థియేటర్కి వచ్చారని, అక్కడ ఒక పాప చనిపోయిందని చాలా పెద్ద ఇష్యూ అయింది. ఆయన అరెస్ట్ కూడా చేశారు. నిజానికి ఒక మాట మనలో మన మాట చెప్పుకుందాం.
హీరో వస్తున్నారంటే జనం గుమ్మి కొడతారు. అది అందరికీ తెలిసిన కామన్ సెన్స్ ఉన్న పిచ్చోడు కూడా తెలుసు అక్కడ జనం వస్తారని. ఒక బాలికని తీసుకుని తల్లి వెళ్ళటం ఏంటండి? ఎక్కడ చూడలేదండి. నాకు ఊహ వచ్చిన తర్వాత నేను ఒకసారి సినిమాకి వెళ్తే అక్కడ చాలా తొక్కిసలాట కింద ఒక నొక్కేశారు. మళ్ళీ నేను ఎప్పుడు అందులో దూరలేదు ఆ లైన్లో చిన్నతనంలో. అప్పుడు 50 పైసలు టికెట్ ఉండేది. వెనకాల ఉన్నవాళ్ళు ముందు ఉన్నవాళ్ళు నొక్కేస్తే భయం వేసింది. మళ్ళీ ఎప్పుడు కూడా నేను అప్పటికే అది ఫస్ట్ షో ఏం కాదు, అప్పటికే 15 రోజులు 20 రోజులు గడిచిపోయింది ఎన్టీఆర్ గారి సినిమా. ఆ తర్వాత ఆఖరి రోజుల్లోనే సినిమా చూసేవాడిని. అలాగే నా భార్య కానీ పిల్లలు కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఎవరు మొట్టమొదటి రోజు కానీ 10 రోజులకి కానీ 20 రోజులకి కానీ సినిమా చూసిన దాఖలాలు లేవు. మేమే కాదు, మా ఇరుగు పొరుగుల్లో కూడా అలా ఎవరో విచిత్రంగా వెళ్ళలేదు. తెలుసు కదా మీకు, తొక్కిసలాటలు జరుగుతాయని తెలుసు కదా. అపం శుభం తెలియని పిల్లలు అంటే తెలుసు తెలియక వెళ్ళిపోతారు, అది వేరే విషయం. ఉండే సరే, తొక్కిసలాట జరిగింది, మరణించారు. వారికి మీ పార్టీ నుంచి ఫండింగ్ ఇవ్వాలి. ఏమండే, అది గవర్నమెంట్కి అంటకట్టడం ఏంటి? గవర్నమెంట్కి సంబంధం ఏంటంటే ఒక పార్టీ సభలో తొక్కిసలాట జరిగింది, వారికి ఉద్యోగాలు ఇచ్చేయడం ఏంటి? ఎవరు అడగరే ఉండే. ఆ మధ్యన ఏదో జనజెడ్డనో జనజీయనో లేకపోతే ఏదో కాక్రోచ్ ఉద్యమం అని చెప్పారు, ఎవరు అడగరే. ఇప్పుడు పార్టీ సభల్లో తొక్కిసలాట జరిగితే ఆ పార్టీ ఇవ్వాలి వాళ్ళకి. ఆ పార్టీ దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి నాయకుడి దగ్గర, వారు ఇవ్వాలి. కావాలంటే వారి ఇంట్లో పెట్టుకుని వారిని మేపాలి, తప్పులేదు దానికి. మీకోసం అభిమాన ప్రాణాలు తీసుకున్నారు కాబట్టి వారి కుటుంబాలకి ఒక బిల్డింగ్ కట్టించి మీ దగ్గర పని వాళ్ళకే పెట్టుకోండి. అంతేగాని గవర్నమెంట్కి సంబంధం ఏంటండి? చాలా దారుణంగా ఉందండి. ప్రతి చోట ఇలా జరుగుతున్నాయి. ఇక ఏపీపీఎస్సి యూపీపీఎస్సి, ఈ రిక్రూట్మెంట్ బోర్డులు, ఈ కాలేజెస్, ఈ ట్యూషన్ సెంటర్లు, ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈ యంత్రాంగం ఎందుకండి ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉద్యోగాలు ఇచ్చేస్తే? అంటే ఇంకెవరు అడగట్లేదులే, ఎవరు మనల్ని కాదనరు, ఎవరు మనల్ని ధిక్కరించరు, మన ఇష్టం వచ్చినట్టు ఉద్యోగాలు ఇచ్చేయచ్చు, అధికారం మన దగ్గర ఉంది. ఉసురు తగులుతుందండి. గతంలో ఒకరికి అలాగే తగిలింది. ఒకరోజు నామినీగా ఉన్నవారికి 2 రోజులు నామినీగా ఉన్నవారికి ఉద్యోగాలు ఇచ్చారు ఆయన. చాలామంది ప్రజలు బాధపడ్డారు. ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయకుండా అలా ఇచ్చేస్తున్నారని చెప్పేసి చాలామంది బాధపడ్డారు అప్పట్లో. ఆయన ఉసురు తగిలింది, అది నేను చెప్పను. మీ ఇష్టం వచ్చినట్టు ఉద్యోగాలు ఇచ్చేస్తారండి. ఇప్పుడు రేపు ఇంకో సభలో, ఇంకో నాయకుడి సభలో ఇంకో తొక్కిసలాట జరుగుతుంది. ఇప్పుడు 48 మందికి ఇచ్చారు, ఇప్పుడు 50 మందికి ఇచ్చేస్తారా? లేకపోతే ఏదో యాక్సిడెంట్లో జరుగుతుంది, ఇంకెలా చనిపోయిన వాళ్ళందరికీ కుటుంబాలకి ఉద్యోగాలు చేసి మనం అయితే ఈ కాలేజెస్, ఈ రిక్రూట్మెంట్ బోర్డ్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఈ కంప్యూటర్ టెస్టులు, ఇవన్నీ ఎందుకండి? ఇక నైపుణ్యాలు చూడరా ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు? ప్రజల ఆర్తిని చూడరా? నిరుద్యోగుల యొక్క సంఖ్యని చూడరా? వారి యొక్క ఘోష వినరా? అంటే మీకు అధికారం ఉంది కదా అని మీరు ఇచ్చేస్తారా? దాన్ని అమలు చేయించేసుకుంటారు. రేపొద్దుట ఏదో ఇంకోటి ఏదో జరుగుతుంది ఇంకో రాజకీయ పార్టీలో, ఇదే సాంప్రదాయం కొనసాగించమంటారు వాళ్ళు కూడా. ఫలానా వారికి ఫలానా సభలో చనిపోయిన వారికి ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి మాకు ఉద్యోగాలు ఇవ్వండి అంటారు. ఇంకొకరు ఎవరో ఇవ్వక తప్పుతుందా? ఒకవేళ ఇవ్వకపోతే అక్కడ అన్యాయం జరిగినట్టే కదా వాళ్ళకి. అవునా కదా, చెప్పండి. ఇప్పుడు ఫలానా సభలో, విజయ్ గారి సభలో తొక్కిసలాట జరిగింది, 48 మందికి ఉద్యోగం ఇచ్చారు, ఓకే చేయించేసుకున్నారు అందరి చేత, పెద్దలందరి చేత. పెద్దలందరూ మీకు అనుకూలంగా ఓకే చేశారు అంటే వారికి మీరు ఏమన్నా రహస్యంగా ప్రయోజనం ఇచ్చారో లేదో తెలియదు మనకి, అవి బయటకు రావు. సరే, ఆ పక్కన పెట్టేద్దాం. ఇంకో సభలో ఓరు మీ రాష్ట్రంలోనే చూద్దాం, మీ అపోజిషన్ పార్టీ లీడర్ పెట్టాడు అనుకుందాం ఓ సభ, ఆయన సభలో చనిపోతారు. మీరు ఇస్తారా ఉద్యోగాలు? ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. మళ్ళీ కోర్టుకు ఎక్కుతారు. అక్కడ ప్రతిపక్షాలు మళ్ళీ ఉద్యమాలు చేస్తాయి. వాళ్ళకి కావాల్సింది ఒక ఏదో మోటివ్ చూసుకుని వాళ్ళు ఉద్యమాలు చేస్తారు. అంటే ఇంకా ఇలాగ సభల్లో తొక్కిసలాడిపోయి మరణించినప్పుడు, లేకపోతే సినిమా థియేటర్ల దగ్గర మరణాలు జరిగినప్పుడు, లేకపోతే ఏదైనా అలాంటి నాయకులు ర్యాలీలు జరుపుతారు కదా, మోటార్ సైకిల్ సైలెన్సులు తీసేసి రంగురంగుల గుడ్లు కట్టుకుని ర్యాలీలు జరుపుతారు. అలాంటి సభలో కూడా చనిపోతూ ఉంటారు అప్పుడప్పుడు.
ఇలాంటి సభలో చనిపోయిన వారందరికీ ఉద్యోగాలు ఇచ్చేస్తూ ఉండండి. అవునండి. మన దేశాన్ని ఎవరో నాశనం చేయక్కర్లేదండి. పక్కన పాకిస్తాన్ వాడో ఇంకొకటి ఎవడో వచ్చి నాశనం చేయక్కర్లేదు. మనమే చాలండి నాశనం అయిపోవడానికి. ఈ పరివేశనాలు మామూలుగా ఉండవండి. అప్పనంగా వచ్చిన విషయాలు ఏమి కూడా అంటే మామూలుగా ఉండవండి. దయించిన ఒకటే అడుగుతున్నాను, మీరు ఒక సామాన్యుడై ఉండి మీరు ఆహార్నిశలో కష్టపడి చదువుకుంటూ ఒక ఉద్యోగానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు ఎటువంటి తీర్పిస్తారు? లేదా మీరు సీఎంగా ఉంటే మీరు ఎటువంటి తీర్పిస్తారు? అవునండి. అంత దారుణం అండి. ఇలా ఉద్యోగాలు ఇచ్చుకుంటా పోతే ఇంక ఉద్యోగాలు ఖాళీలు ఉండవండి. ఇంకా చదువుకోక్కర్లేదండి. ఇంకా స్టూడెంట్స్ ఎవరు చదువుకోక్కర్లేదు, కాలేజీకి వెళ్ళక్కర్లేదండి. అనవసరం ఇంకా ఏ మట్టి పొరవ చేసుకోవడం, ఇసుక మూసుకోవడం, కంకరాయి మూసుకోవడం, కొండలు కొట్టుకోవడం, ఆల్రెడీ దానికి చాలా పోటీ వచ్చేసింది. ఇంక బతకనివ్వరండి. ఇంకా ప్రజలు బతకనివ్వరు. మీరు ఇంత దుర్మార్గంగా ఉన్నాయండి వ్యవహారాలు. ఏమండి ఈ బాబు ఆలోచిస్తుంటే ఇంకా భవిష్యత్తులో ఇంకా ఆంధ్రప్రదేశ్ మన భారతదేశం ఉంటుందా ఉండదా అనిపిస్తుంది. అంటే ఇంక అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ బానిసత్వ రాజ్యంలోకి వచ్చేస్తుంది. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఈ భారతీయులు తెలుగు తక్కువ తెంగర వ్యవహారాలన్నీ చేస్తున్నారని భగవంతుడు బ్రిటిష్ వారిని పంపించేటేమో ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితులే కనపడుతున్నాయి. అవునండి. ప్రతి రాష్ట్రంలోనూ ఏవో సభలు జరుగుతాయి, తొక్కిసలాట్లు జరుగుతాయి, అభిమానులు చనిపోతూ ఉంటారు, లేదా సినీ హీరో అభిమానుల్లో ర్యాలీలు జరుగుతూ ఉంటాయి, అభిమానులు చనిపోతూ ఉంటారు. వీరందరికీ ఉద్యోగాలు ఇచ్చేయడానికి ఉన్న ఉద్యోగాలు సరిపోతాయండి? లేదా కొత్తగా న్యూమరీ పోస్ట్ అయ్యో అంటారు చూసారు, అలాంటి ఏమైనా సృష్టిస్తారా? సరే ఓకే, ఇచ్చేస్తారు, తప్పులేదు, ఇచ్చేసుకోండి. మీరు ఏమి ఇచ్చుకుంటారో మళ్ళీ వాళ్ళ దగ్గర వెనక నుంచి ఏమి ఇచ్చుకుంటారో అవన్నీ బయటకు రావనుకుండా చెప్తే ఏవి జరుగుతున్నాయి. అవునండి. సరే ఇచ్చేస్తారు, ఓకే. ఆ తర్వాత ఏమవుతుందండి? ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి? ఒక ఆఫీస్ ఉందండి, ఒక విలేజ్ ఆఫీస్ ఉంది, అందరూ 4 అంటే ఎక్కువ. లేదా ఒక మండల ఆఫీస్ ఉంది, 10 మంది అంటే ఎక్కువ. ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు ఈ ఉద్యోగాలన్నీ? ఉన్న ఉద్యోగాలే రిక్రూట్ చేయట్లేదు, ఏజ్లు పెంచేసుకుంటున్నారు. వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వలేక, వారికి గ్రాడ్యుయేటీలు ఇంకా ఏవో దాచుకున్న డబ్బులు అవన్నీ లెక్కలు చెప్పలేక ఇవ్వలేక ఏజ్ పెంచుకుంటూ పోతున్నారు. ఉద్యోగాలు రిక్రూట్మెంట్స్ లేవని నిరుద్యోగులు లబ్బోదిపోమంటున్నారు. చదువుకి సార్థకత లేదు. చిన్నప్పుడే మట్టి పోసుకుని ఉంటే బాగుండురా బాబు అని వాళ్ళు బాధపడుతుంటే మీరు అడ్డగోలుగా ఉద్యోగాలు ఇచ్చేస్తారా? అవునండి. అడిగితే తప్ప. నైపుణ్యాభివృద్ధి సంస్థలు ఉన్నాయి కదండి, వారి ద్వారా నైపుణ్యాలు నేర్పించండి. చక్కటి చిలక పలుకులు పలుకుతూ ఉంటారు కదా ఉపన్యాసాల్లో. నైపుణ్యాభివృద్ధి సంస్థ పెట్టాం, బీసీ కార్పొరేషన్ పెట్టాం, ఎస్సీ కార్పొరేషన్ పెట్టాం, ఓసీ కార్పొరేషన్ పెట్టాం, అదేదో కార్పొరేషన్ పెట్టాం, నిరుద్యోగాన్ని నిర్మూలించేస్తామని చెప్పేసి చిలక పలుకులు పలుకుతారు కదా. అలాంటి చిలక పలుకులు వాళ్ళకి చెప్పండి, ఇలా నైపుణ్యం నేర్చుకోండి అమ్మా, ఫలానా విధంలో స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోండి, మీరు ఉపాధి పొందండి అని మీరు చేయూతనివ్వండి. అంతేగాని ఉద్యోగాలు ఇచ్చేయటం ఏంటండి? ఎంత దుర్మార్గం అండి ఇది. కాంగ్రెస్ పార్టీ నేర్పిందండి ఒకప్పుడు. కాంగ్రెస్ పార్టీలో 2 ముఖ్యమంత్రులు ఇలాగే ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇంకా అక్కడి నుంచి మొదలైంది. ఒక మంత్రి గారు కూడా ఇచ్చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఇంకెక్కడి నుంచి మొదలైందండి. ఈ పక్క రాష్ట్రాలు బాకినాయి. ఇప్పుడు ఈ పక్క రాష్ట్రం జబ్బులు మిగతా రాష్ట్రాలు పోగుతాయి అనమాట అండి. ప్రజలను అల్లకల్లోలం చేసేలా ఉన్నారు వ్యవస్థ అంతా కలిపి. అంటే చాలా దారుణంగా ఉందండి. తలుచుకుంటుంటే అసలు భవిష్యత్తులో ఇంకో 20 సంవత్సరాలకు భారతదేశం అయిపోతుంది అనిపిస్తుంది ఒకసారి. ఇక్కడ ఎవరు ఉంటారండి? ఉద్యోగాలు లేకపోతే ఎవరు ఉంటారండి? ఉపాధులు లేవు, ఉద్యోగాలు లేవు. అందరూ ఒక్కొక్కరు ఒక్కో దేశం వెళ్ళిపోతున్నారు. ఏమండి? చదువుకున్నవారు ఓ దేశం, చదువురాని వారు ఓ దేశం వెళ్ళిపోతారు. ఈ మాత్రం బతుకులేని వాళ్ళేమో మనం ఇండియాకి వచ్చి పడిపోతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళేమో ఎక్కడికో పోతున్నారు. ఆ మాత్రం బతుకు ఈ మాత్రం బతుకు లేని ఎక్కడో ఈ జద్దన్నం లేనివాడు ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ పడిపోతున్నారు. అప్పుడు ఈ ప్రజా వ్యవస్థ అంతా అయిపోతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఇది నిరుద్యోగులే కాదండి, ధనవంతులు, కార్పొరేట్ శక్తులు కూడా ఆలోచించాలండి. మనకు అలవాటు ఉన్నవాడి చేత పని చేయించుకోగలం, కానీ ఇంకొకటి మనం కొట్టివాడి చేత తిట్టివాడి చేత మనం పని చేయించుకోలేం కదండి. ఆ మధ్యన కొంతమంది పెద్దలు నేపాల్ వాళ్ళకి ఇదేమది సెక్యూరిటీ జాబ్స్ ఇచ్చారు, వాచ్మెన్ జాబ్స్. ఇండియా వారు పనికిరాలేదు వారికి. ఏం చేశారండి? మంచి రోజు టైం చూసుకొని
ఆయన ఏదో సినిమాలో అంటాడు కదా, స్పాట్ పెట్టారు, పట్టుకుపోయారు మొత్తం. ఏమండి, పట్టుకుపోతే పట్టుకుపోయారు, మనుషులు చంపేశారు కదండి. అలాగా విదేశీ శక్తులు చొరబడతాయండి. మనం ఉన్న మానవ వనరులను కాపాడుకోకపోయినా, మన ప్రజలు మనం కాపాడుకోకపోయినా, మన ఆస్తుల్ని, మన వ్యవహారాలను మనం కాపాడుకోకపోతే, మన అత్తిరుదట్లు ప్రదర్శించేవరకుండే అప్పుడు విదేశీ శక్తులు ప్రాణాలు తీసేస్తాయి మనకి. చాలా చోట్ల జరుగుతున్నాయి. మనల్ని మనం బతికించుకోలేకపోతున్నాం. విదేశీయులకు చులకనైపోతున్నాం. ఎక్కడి నుంచి వచ్చి నేపాలోడు కాపలాకి వస్తున్నాడు మనకి. దరిద్రం ఏంటంటే, మన దరిద్రం ఎంత గొప్ప అంత గొప్ప అని చెప్పుకుంటున్నారు. ఒక కారు వచ్చి నేపాలోడు తిరుగుతున్నాడు మన వీధుల్లో. ఇది సిగ్గు చేయటం అవమానం మీరే తెలుసుకోండి. ఏమండి, అందువల్ల ఏంటంటే అండి, దీని మీద ప్రజలు స్పందించాలండి. ఎవరికి వారు దాక్కుంటే కాదండి, కొంపలేం మునిగిపోవు. బయటపడాలండి. మనసుల్లో కుళ్ళు చచ్చిపోతే ఉపయోగం ఉండదండి. ఎందుకు ఇలా జరుగుతుందని అడగాలి. భవిష్యత్తు ఏంటని అడగాలి. మీ పార్టీ తరఫున మీరు ఫండింగ్ ఇచ్చుకోండి. అల్లు అర్జున్ గారు ఇచ్చారు కదా. అల్లు అర్జున్ గారు సినిమా హీరో సభలో తొక్కిసాడు జరిగిపోతే ఆయన ఎన్నో లక్షల్లో ఎన్నో కోట్లు కానీ ఇచ్చాడు ఆయన. ఇంకా తెర వెనక ఎంతమందికి ఎంతమంది ముట్ట చెప్పారో మనకు తెలియదు. మీ పార్టీ తరఫున ఫండింగ్ ఇచ్చుకోండి. గవర్నమెంట్కి ప్రజలకు సంబంధం ఏముంటుందండి. విజయ్ గారు దయించి ఆలోచించండి. అలాగే పెద్దలు కూడా ఆలోచించాలి. భారతదేశం గురించి, నిరుద్యోగుల గురించి మన పెద్దలు కూడా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటే మన దేశం సుస్థిరతగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఉంటాను.